పెద్ద చిత్రంలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కపూర్ను చూపించిన తీరు బాగలేదని, కేవలం గ్లామర్ కోసమే ఆమెను సినిమాలో ఉంచారని పెదవి విరుస్తున్నారు. కొన్ని సన్నివేశాల్లో శృతి మించిన గ్లామర్ ఒలకబోసినట్లుగా వస్తున్న విమర్శలపై సినిమా దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు. ఇక మహిళలను కించపరచడం తమ ఉద్దేశం కాదని వెల్లడించారు. ఇక సినిమాలో ఏ మహిళా పాత్రను కించపరచలేదన్నారు. ప్రేక్షకుల సెంటిమెంట్ను గౌరవిస్తానన్నారు. ఇక వివాదాస్పదంగా ఉన్న సన్నివేశాల్లో మార్పులు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇక మహిళలను ఎప్పుడు హుందాగా చూపించాలన్నదే తమ తాపత్రయమన్నారు. పెద్ద చిత్రంలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కపూర్ను చూపించిన తీరు బాగలేదని, కేవలం గ్లామర్ కోసమే ఆమెను సినిమాలో ఉంచారని పెదవి విరుస్తున్నారు. కొన్ని సన్నివేశాల్లో శృతి మించిన గ్లామర్ ఉల్కబోసినట్లుగా వస్తున్న విమర్శలపై సినిమా దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు. ఇక మహిళలను కించపరచడం తమ ఉద్దేశం కాదని వెల్లడించారు. ఇక సినిమాలో ఏ మహిళా పాత్రను కించపరచలేదన్నారు. ప్రేక్షకుల సెంటిమెంట్ను గౌరవిస్తానన్నారు. ఇక వివాదాస్పదంగా ఉన్న సన్నివేశాలు మార్పులు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇక మహిళలను ఎప్పుడు హుందాగా చూపించాలన్నదే తమ తాపత్రయమన్నారు. ఇక భవిష్యత్తులో బలమైన సమాజ విలువలను కాపాడుతూ చిత్రాలు తెరకెక్కిస్తామన్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఏంటి పెద్ద చిత్రంలో జాన్వీ కపూర్పై వస్తున్న పాత్రపై వస్తున్న విమర్శలకు సంబంధించి ఏంటి డీటెయిల్స్? ఎస్ అనిల్, ముఖ్యంగా నిన్న 4వ తారీఖున రిలీజ్ అయినటువంటి పెద్ద సినిమాకి అటు మిశ్రమమైనటువంటి స్పందన లభిస్తోంది. ఒకవైపు సినిమాకి సంబంధించి రామ్ చరణ్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ కి మంచి మార్క్సే వచ్చినా కూడా ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా కొంతమంది చేస్తున్నటువంటి ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి బుచ్చిబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు తీసుకున్నటువంటి సినిమాకి సంబంధించి సినిమా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్ లో ఏదో ఒక భాగాన్ని కట్ చేయడం అనే ట్రెండ్ తీసుకొస్తున్నాడు. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నెక్స్ట్ సినిమాలకు మంచిది కాదు అనే అంశాలపైన చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఈ సినిమాలో సినీ నటిగా ఉన్నటువంటి జాన్వీ కపూర్ నటన సంబంధించినటువంటి ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ సంబంధించి కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం చేయడం, అది కూడా అసందర్భంగా ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి స్పందిస్తూ బుచ్చిబాబు ఈ రోజు ట్విట్టర్ ద్వారా ఆయన స్పందించడం జరిగింది. ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా ఎప్పుడు సినిమాలు తీయమంటూ, అదే విధంగా మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఈ మర్యాదపూర్వకమైనటువంటి పాత్రలే ఉంటాయి. అయితే సన్నివేశాలకు సంబంధించి కొంత అవసరమై కొన్ని సన్నివేశాలు పెట్టడం జరిగింది. అంతేకాని జాన్వీ కపూర్ ని కానీ ఆ క్యారెక్టర్ ని కానీ కించపరిచే విధంగా ఎక్కడ కూడా చేయలేదు అంటూ కూడా ఆయన అభిప్రాయం చేశారు. అంతేకాకుండా ఒకవేళ అభ్యంతరకరంగా ఉన్నటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించే ప్రయత్నం చేస్తాము, అంతకుమించి సినిమాకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ కూడా ఆయన ట్విట్టర్ ద్వారా సందేశం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సోషల్ మీడియా వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో జాన్వీ కపూర్ క్యారెక్టర్ విషయంలో ఓన్లీ తను ఒక పొజిషన్ లో రామ్ చరణ్ సంబంధించి అసందర్భంగా వచ్చి తను హక్ చేసుకునే సన్నివేశం ఏదైతే ఉందో దానిపైన ఎక్కువ ట్రోలింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి సోషల్ మీడియా టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ ని తీసుకొని దర్శకుడు బుచ్చిబాబు దీనిపైన స్పందించారు. ఆ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సన్నివేశాలను తొలగించే ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద నిడివి ఏదైతే ఉందో తగ్గించే ప్రయత్నం లేదు, కొన్ని సన్నివేశాలు 1-2 నిమిషాల సన్నివేశాలు మాత్రమే తగ్గించే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. అనేది అంటే వెంకట్, చూడొచ్చు సినిమాని సినిమాలాగా చూడాలి, కానీ సినిమా అనేది ఒక ఫ్యాషన్, ఒక ఊహాజనికత అనుకోవచ్చు. వాళ్ళు ఎంతో కష్టపడి తీస్తారు కాబట్టి దాన్ని గౌరవించాలి. అంతేగాని ప్రతిదాన్ని ఒక రాద్ధాంతం చేస్తూ చూస్తే మాత్రం అది కరెక్ట్ కాదనే విషయాన్ని గమనించాల్సిన అంశమైతే మనం తెలుసుకోవచ్చు కదా. ఎస్ ఖచ్చితంగా సినిమా అనేది జస్ట్ ఊహాజనితమైనది, అది ఒక క్రియేషన్ మాత్రమే, అంతకు మించి నిజమైన క్యారెక్టర్లు ఉండవు, ఎక్కడ కూడా ఏది ఉండదు, అన్ని కల్పితాలే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో బేసిక్ గా ఏ సినిమాకైనా కూడా సోషల్ మీడియా వచ్చే టాక్ ద్వారా సినిమా థియేటర్ కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఏదైనా నెగిటివ్ వస్తే జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నారు సినిమా మేకర్స్ అనుకోవచ్చు. అయితే అంతేకాకుండా
పాత్రలకు సంబంధించి ఏ విధంగా అయితే ఇప్పుడు సోషల్ మీడియా రెవల్యూషన్ వచ్చిన తర్వాత అటు రిలీజ్ల విషయంలో కావచ్చు, థియేటర్ కి రాని పరిస్థితిలో కూడా ఈ సోషల్ మీడియాలను ఆధారపడి సినిమాలు రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాదు సినిమా చూస్తే మనం దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఈ సినిమా నిర్మాణం జరిగింది. అంతేకాకుండా ఎంతో మంది ఆర్టిస్టులు దీనికి పనిచేశారు. ఆర్టిస్టులతో పాటు సినీ కార్మికులు కూడా దీన్ని పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కోసం కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా పోస్ట్పోన్ అవుతూ వచ్చాయి. అయితే మనం చూస్తున్నట్టయితే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వార్తలు ఏవైతే ట్రెండింగ్ అవుతున్నాయో ఆ వార్తలకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ప్రొడక్షన్ హౌసెస్ కావచ్చు, వాళ్ళకి ఎలాంటి నెగటివ్ ఇది ఉండకూడదు అనే అంశంతో వాళ్ళన్ని కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు. బేసిక్ గా సినిమాని ఒక ప్రేక్షకుడు మాత్రం సినిమా లాగానే ఆదరించాలి, వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా ట్రెండింగ్స్ ఏవైతున్నాయో వాటి వల్ల నిజంగానే ఒక ప్రభావితమైనటువంటి అంశం కనిపిస్తోంది. ఇలాంటివన్నీ కూడా సినిమాలాగా చూడాలి. కాకపోతే కొన్ని పాత్రలు సిమిలర్ గా ఉండడం, ఎందుకంటే బుచ్చిబాబు మొట్టమొదటిగా ఉప్పెన సినిమా తీసిన తర్వాత ఉప్పెనలో జరిగినటువంటి సీన్లు ఏవైతున్నాయో అవి కొన్ని రిపీటెడ్ గా ఉన్నాయి అనేది ఒక అంశాన్ని చెప్పడంతో పాటు ఖచ్చితంగా అంగవైకల్యం అనే అంశం మాత్రం కంటిన్యూ అవుతుందనే ట్రోల్ మాత్రం ట్రెండింగ్ అవుతుంది. దీనికి బుచ్చిబాబు స్పందించడం జరిగింది. అంతేకాకుండా ఒక ఏదైతే హీరోయిన్ సంబంధించినటువంటి క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ సంబంధించి పూర్తి స్థాయి ట్రోలింగ్స్ వస్తున్న నేపథ్యంలో ఈ ట్రోలింగ్ ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించడము, కొన్ని సన్నివేశాలు తొలగించడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఏదైతే సోషల్ మీడియా సంబంధించినటువంటి రెవల్యూషన్ మొదలైందో అప్పటి నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అనేది.